రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లోని ఎంజీఎంలో రెండో రోజు సమ్మెలో భాగంగా జూడాలు అవుట్ పేషెంట్ సేవలను పూర్తిగా బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. రోగుల ఇబ్బందులపై మరింత సమాచారాన్ని ఎంజీఎం నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఆసుపత్రుల్లో సమ్మె ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తూ ఉంది. పేషెంట్లంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడ వార్డులలో సిబ్బంది కొరత కారణంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లంతా కూడా తమకు వైద్య సహాయం అందకుండానే ఇళ్లకు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది పేషెంట్ ఉన్నారు. అమ్మ ఏం చెప్తారు? అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చెప్తారు ఇక్కడ డాక్టర్? ప్రైవేట్ మందులు ఇక్కడ తీసుకొని 3 రకాల ఇళ్ళు ఇస్తాను, 3 రకాల ప్రైవేట్ రాస్తాను అయ్యా. ఇప్పుడు అవి కూడా లేవంటాను గోళీలు. ఆ మనిషి ఇంటికాడ ఉన్నాడు, ఆ సిటీలు పట్టుకొని వస్తే అవి మనిషిని తీసుకురా అంటాడు. వచ్చే పరిస్థితి లేదు. ఏం చెప్తావు అమ్మ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చెప్తారు ఇక్కడ డాక్టర్? మేము ముచ్చేర నుంచి వచ్చినాం సారు. అయితే ఒక శివ డాక్టర్ దగ్గరికి పోయినాము. పోతే మా సొంటల చదువు రాని వాళ్ళ చూస్తే కేలే చేస్తలేరు వాళ్ళు. అయితే ఈ వయసు పిల్ల ఆయా చెవులు వినత్తలేవు సారు. మరి అది మిషన్లు పెట్టి మరి మిషన్ ఎక్కడ దొరుకుతుంది, మరి దీనికి సర్టిఫికెట్ ఎక్కడ దొరుకుతుంది సారు అంటే, ఇగో దానికి సర్టిఫికెట్ మాకు తెలియదు, దాని మాకు తెలియదమ్మా. ఇగో నేను రాస్తాను పో, మిషన్ ఎక్కడ ఉంటుందో అరుచుకోపో అంటే, మాకు అది ఉండే సంగతి మాకు ఎట్లా దొరుకుతుంది? మాకు చదువు రాదా, శాస్త్రం రాదా? మేము ఏం లేదా, మేము వాటికనే ఎడ్డికి ఉంటుంది. మాకు ఇలా రాసింది కూడా మాకు ఏది తెలియదా? మా తెలియని వాళ్ళకైతే ఇగరంగా చెప్పాలి. తెలిసిన వాళ్ళు అంటే నువ్వు రాసిస్తే వాళ్ళు చదువుకుంటారు, చూసుకుంటారు. తెలియని వాళ్ళకి అన్ని ఇగరంగా చెప్తేనే కదా మాకు తెలిసేది. నుంచి వచ్చిన ఏం సమస్య? పథకాల అవతల నర్సకపల్లె నుంచి వచ్చిన. ఏం చెప్తాను ఇక్కడ డాక్టర్లు? మరి డాక్టర్ ఏమన్నాడు, డాక్టర్ చూస్తాడు కానీ ఇక్కడ కూకున్నామే. నేను లోపల కూకున్నా, నా శాతం అయితే లేదు. కూకుంటే నన్ను బలిమిటికి బయటికి గుంజుకొస్తాంది. గుంజుకొస్తే నీ బాంచని కాలు మొక్కుతానని కాలు మొక్కితే కొట్టొచ్చి బయటికి నూకొచ్చింది. 33వ నంబర్ కాడ వచ్చి నన్ను ఇక కొట్టుడే తక్కువ ఉన్నది. ఇది మొత్తంగా చూస్తే ఒక వృద్ధురాలి పరిస్థితి. పూర్తి స్థాయిలో అమానవీయంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ సిబ్బంది అని కూడా ఆమె చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. తనను దూషించారని కూడా ఆ వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూసొచ్చు. ప్రతి వార్డు కూడా పెద్ద ఎత్తున బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. పేషెంట్లంతా కూడా 9 గంటల నుంచి 12 గంటల వరకు సాగేటువంటి ఈ ఓపీ ప్రక్రియ పూర్తి స్థాయిలో బారులు తీరినటువంటి పేషెంట్ల మధ్య జరుగుతూ ఉంది. వర్షాకాల సీజన్లో 2500 నుంచి 3500 మంది వరకు ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, విజువల్స్ ద్వారా చూడొచ్చు. పెద్ద ఎత్తున క్యూ లైన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటువంటి క్యూ లైన్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటా ఉన్నాము. ఇది ఒక ఓపీకి సంబంధించినటువంటి రూము. ఇక్కడ సిబ్బంది కూడా మనకు కనిపించిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా పేషెంట్లు వచ్చి తమ ఎవరైనా వైద్యుల్ని కలుద్దామన్నా కూడా వాళ్ళు కనిపించిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. చైర్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న శనివారం నాడు మేము టెస్టులకు ఇచ్చాం. ఆ టెస్టులు మంగళవారం తీసుకోమన్నారు. ఆ మంగళవారం టెస్టులు తీసుకొని ఇప్పుడు 8 గంటలకు 9 గంటలకు వస్తే ఇప్పటివరకు 10 నంబర్ ఇవ్వమన్నారు. 5వ నంబర్ కడిపోతే 10 నంబర్ అన్నారు. ఆడిపోయి కూర్చున్నాం. ఇక్కడ ఇంతమంది కూకున్నా కూడా ఒక్క మనిషిగా డాక్టర్ లేడు. ఇప్పుడు ఏం చేయాలి? అసలు అల్లాడిపోతున్నారు ఒక్కొక్కరు. అంటే ఏం చెప్తాను మరి మీ సమస్య గురించి వచ్చినప్పుడు దాని జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఇక్కడ సిబ్బంది ఎవరు లేరా? ఏం చెప్తారు? ఎవరు లేరు. ఏం మాట్లాడలేదు. ఏమనంటే ఏది అంటే డాక్టర్ వస్తాడు. ఇప్పుడు 11, 12 అవుతుంది. ఇప్పటి వరకు గత్యంతరం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చాను? మీరు ఏ రిపోర్ట్ రావాల్సి ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? మాది కాశీబుగ్గా. నా పేరు గోపాలు. మేము బీపీ షుగర్ గోళీలోకి వచ్చినాము. మేము ఇంతవరకు మాకు డాక్టర్ లేడు, ఎవరు లేరు. మేము వచ్చినందుకు ఇంతవరకు గోళీలు ఇవ్వడం లేదు, ఏది చేయడం లేదు. మరి ఏందన్నాడు డాక్టర్లు, ఇది గవర్నమెంట్ సంస్థది ఇట్లా చేసుడు. ఇది ఎందుకు? రాగానే వచ్చిన వాళ్ళకు గోళీలు ఇచ్చి రాసి పంపిస్తే ఎప్పటికప్పుడు అయిపోవు కదా. ఇప్పుడు 12 అయితే ఇంతవరకు మేము ఇంతమంది ఇప్పుడు 100 మంది ఉన్నారు. ఇళ్ళకి వెళ్ళి సగం మంది వెళ్ళిపోయిళ్ళు. ఇప్పుడు కొంచెం మంది ఉన్నారు ఇంట్లో. దాని గురించి మేము ఇంతవరకు తగిలిద్దాము. పెద్ద మనుషులం కాబట్టి తల్లడించుకుంటూ వస్తున్నాము. మళ్ళీ తల్లడించుకుంటూ పోవడం అవుతుంది. మాకు పరిస్థితుల్లో పడ ఇంతవరకు మాకు డాక్టర్లు ఏం చేయలేదు మాకు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మ? నువ్వు ఏం సమస్యతో వచ్చినావు? ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి? గుండె నొప్పికి వచ్చిన. నాకు రక్తం లేదన్నారు. రక్తం లేదంటే ఇళ్ళకు రాసిర్రు. డాక్టర్ లేడు. డాక్టర్ రాలే. ఇంకా మనం చూస్తూ ఉన్నాము. ఒక ఎంజిఎం సంబంధించినటువంటి ఒక
ఓపీ రూమ్ ఇదంతా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ సిబ్బంది లేని సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పేషెంట్లు వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా పేషెంట్లు. ఈ రూమ్లో ఎవరు డాక్టర్ లేడు, కనీసం పేషెంట్ను ట్రీట్మెంట్ చేసే ఈ రూమ్లో ఎవరు లేని నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా బారులు తీరి ఇక్కడ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. సమ్మె కారణంగా ఎంజిఎం అంతా కూడా పేషెంట్ల వాళ్ళ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఉదయం 9 గంటల నుంచి ఓపీ సేవలు కొనసాగుతూ ఉంటాయి. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లంతా కూడా పేషెంట్ అటెండెంట్స్ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ఎంజిఎం ఆసుపత్రి, వరంగల్ జిల్లా.